సో ఇవే 5 టిప్స్ మీరు మెయింటైన్ చేసుకోండి. మీరు ఆన్‌లైన్ నుంచి కొంచెం సెక్యూర్‌గా ఉంటారు. ప్రతి 39 సెకన్లకు ఒకసారి అయితే సోషల్ మీడియాలో ఒకరి అకౌంట్ అయితే హ్యాక్ అయితుందని, అది మన సోషల్ మీడియా అకౌంట్ నుంచి మన బ్యాంకింగ్ యాప్స్ వరకు. హ్యాకర్స్ ఎప్పుడు ఈజీ టార్గెట్స్‌ని ఫైండ్ చేస్తారు. ఈ వీడియోలో మనం హ్యాకర్స్ నుంచి ఎలా తప్పించుకోవాలనేది కొన్ని సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ అయితే మీకు చెప్తాను. అవి మీకు ఆన్‌లైన్‌లో సేఫ్‌గా ఉండడానికి హెల్ప్ అయితాయి. హాయ్, దిస్ ఈస్ ప్రసాద్. వెల్కమ్ టు లిజార్డ్ టెక్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ న్యూ టెక్నాలజీస్ గురించి అయితే వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను. మీరు కనుక ఒక స్టూడెంట్ అయినా, లేదా ఒక వర్కింగ్ ప్రొఫెషన్ అయినా, లేదా కొత్త టెక్నాలజీని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నా సరే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఫస్ట్ టిప్ వచ్చేసి యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్. అంటే మనం మన పాస్వర్డ్స్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఆల్వేస్ యూజ్ స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్స్. మన పాస్వర్డ్స్ ఎప్పుడు యూనిక్గా ఉండాలి. మన నేమ్స్, మన డేట్ ఆఫ్ బర్త్స్, మన మొబైల్ నెంబర్స్ ఇలాంటివి మన పాస్వర్డ్లు అయితే పెట్టకూడదు. అలాగే మన పాస్వర్డ్లో అప్పర్ కేస్ ఉండాలి, లోవర్ కేస్ ఉండాలి, సింబల్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. అప్పుడే అది మనకి స్ట్రాంగ్ పాస్వర్డ్ అవుతుంది. సో అలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనకి అవతల వాళ్ళు మనం గెస్ చేయడానికి ఈజీగా ఉండదన్నమాట. చాలామంది ఏం పెట్టేస్తారు, సపోజ్ ఇప్పుడు మీ పేరు సంతోష్ అనుకోండి, సంతోష్ @123, సంతోష్ @12345 ఇలా నార్మల్గా పెట్టేస్తారనమాట. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ 1992 అనుకోండి, సంతోష్ @1992 అని డైరెక్ట్గా పెట్టేస్తారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే హ్యాకర్స్కి ఈజీ అయిపోతుంది అనమాట మన పాస్వర్డ్ గెస్ చేయడం. అది మన మొబైల్ బ్యాంకింగ్ కానీ ఏదైనా, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయినా మన యూజర్ నేమ్ కొట్టి మన పాస్వర్డ్ కొడితే వచ్చేస్తుంది, ఈజీగా హ్యాక్ అయిపోతుంది. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎవరు హ్యాక్ చేయకుండా ఉన్నారనుకుంటే మన పాస్వర్డ్ అనేది చాలా యూనిక్గా ఉండాలి. మన నేమ్స్, మన డేట్ ఆఫ్ బర్త్, మన మొబైల్ నెంబర్ కాకుండా వేరేది, ఆ వేరే పెట్టిన పాస్వర్డ్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీరు గుర్తుండేలా మీరు సేఫ్గా చూసుకోండి పాస్వర్డ్ అయితే. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ప్రతి యాప్లో కూడా ఉంటుంది. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మీరు ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ సెక్యూరిటీకి ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేసినట్టు అవుతుంది. అంటే ఒకవేళ మీ పాస్వర్డ్ ఆల్రెడీ తెలిసిపోయినా సరే మీ అకౌంట్ని ఎవరు స్టీల్ చేయలేరు. మీ పాస్వర్డ్ తెలిసిపోయినా సరే మీ ఫోన్ నెంబర్ కానీ మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకున్న కోడ్ వస్తేనే ఆ వాళ్ళు యాక్సెస్ చేయగలరు. సో అందుకే మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకుంటే మీరు పాస్వర్డ్ కొట్టాలి, అలాగే మీకు అథెంటికేషన్ కోడ్ వస్తుంది, అది కూడా టైప్ చేస్తేనే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో అందుకే ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది తప్పకుండా ఆన్ చేసుకోండి. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి బివేర్ ఆఫ్ ఫిషింగ్. ఫిషింగ్ అంటే ఏంటంటే మీకు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని లాక్ అయిపోయినాయి, ఈ లింక్ క్లిక్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి రీసెట్ చేసుకుంటే ఓపెన్ అవుతుందని కొన్ని మెసేజెస్ వస్తాయన్నమాట. అలాంటివి అసలు నమ్మకూడదు. ఎందుకంటే మీకు బ్యాంక్ నుంచి ఎవరు కూడా మీ పాస్వర్డ్స్ కానీ, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎవరు అడగరు. సో అలా అడిగారంటే అది కంపల్సరీ ఫేక్ అనమాట. సో ఇలాంటి మెసేజెస్ని కూడా మీరు స్కిప్ చేయాలి. ఎవరు తెలియని వ్యక్తుల నుంచి వచ్చి ఈ లింక్ క్లిక్ చేయండి, ఈ లింక్ క్లిక్ చేయండి, లేదా ఈ సైట్ ఓపెన్ చేయండి అని, ఈ ఓటీపీ షేర్ చేయండి అని ఎవరైనా అడిగితే మాత్రం మీరు ఆ లింక్ క్లిక్ చేయొద్దు, ఎవరికి ఓటీపీలు కూడా షేర్ చేయొద్దు. ఫోర్త్ టిప్ వచ్చేసి సెక్యూర్ యువర్ డివైస్. అంటే మీ డివైస్ని సెక్యూర్గా ఉంచుకోండి. అది ఎలా అంటే మీరు ఎప్పుడు కూడా అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయండి. మీ మొబైల్లో అప్డేట్ సాఫ్ట్వేర్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు దాన్ని అప్డేట్ చేసేయండి వెంటనే. ఓఎస్ అప్డేట్ వచ్చినప్పుడు వెంటనే అప్డేట్ చేసేయండి. ఎందుకంటే అది కంపెనీ వాళ్ళు ఏదైనా బగ్స్ ఉన్నా, ఏదైనా వల్నరబిలిటీస్ ఉన్నా అది ఫిక్స్ చేసి అప్డేట్ పంపిస్తారనమాట. అలా మనం అప్డేట్ చేసుకుంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసుకోవడం వల్ల కొన్ని బగ్స్ నుంచి తప్పించుకోవచ్చు అనమాట. కొన్ని వల్నరబిలిటీస్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఆ ఓల్డ్ వెర్షన్స్ వాడడం వల్ల మనకి అందులో ఏదో బగ్ ఉంటే హ్యాకర్స్ కంపల్సరీ దాన్ని అటాక్ చేస్తారు. అలాగే మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలనుకుంటే ప్లే స్టోర్ కానీ, యాపిల్ స్టోర్ కానీ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఏదైనా ట్రస్టెడ్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. అన్నౌన్ వెబ్సైట్స్ నుంచి, అన్నౌన్ ఏపీకేలు ఇలాంటివి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అందులో మాల్వేర్ కానీ, వైరస్ కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్. ఇలా తెలియని అన్నౌన్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అయితే అవాయిడ్ చేసేయండి. అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి అవాయిడ్ పబ్లిక్ వైఫై. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రీ వైఫై అని ఉంటుంది. ఆ ఫ్రీ వైఫై యూజ్ చేసేసుకుని మన బ్యాంకింగ్ కానీ, షాపింగ్ కానీ ఇలాంటివి అయితే చేయకూడదు అనమాట. ఎందుకంటే ఫ్రీ వైఫైని అటాకర్స్ టార్గెట్ చేస్తారు. అందరూ వచ్చి ఫ్రీగా ఉంటుందని వాడేసుకుంటారు మన వాళ్ళు అయితే. అట్లా కాదు. ఎందుకంటే మీరు బ్యాంకింగ్ వాడినా, ఏదైనా షాపింగ్ వాడినా, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ డేటా స్టీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే పబ్లిక్ వైఫైని ఎప్పుడు అవాయిడ్ చేసేయండి. కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తే కనుక VPN అయితే ఆన్ చేసుకోండి. ఆ VPN ఆన్ చేసుకోవడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట హ్యాకర్కి.
సో, మోస్ట్‌లీ పబ్లిక్ వైఫైనంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే పబ్లిక్ వైఫైలో అటాకర్స్ ఆల్రెడీ ఉంటారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే కొంతమందయితే రీల్స్ చూస్తారు, కొంతమంది యూట్యూబ్ చూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పొరపాటున బ్యాంకింగ్ గాని, ఫోన్‌పే గాని లేదా షాపింగ్ గాని ఇట్లా చేసేసుకుంటారు. అప్పుడు ఏమైతదంటే మన డీటెయిల్స్ వాళ్ళకి తెలిసిపోయే అవకాశం ఎక్కువుంటదనమాట. సో, అందుకే పబ్లిక్ వైఫైనయితే అవాయిడ్ చేసేయండి. ఫ్రీగా ఇస్తున్నారని వాడుకోవద్దు. సో, ఇవే 5 టిప్స్ మీరు మెయింటైన్ చేసుకోండి. మీరు ఆన్‌లైన్ నుంచి కొంచెం సెక్యూర్‌గా ఉంటారు. ఫస్ట్‌దయితే యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్. అండ్ సెకండ్‌దయితే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మీ పాస్వర్డ్‌తో పాటు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా యూజ్ చేసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి ఫిషింగ్ మెయిల్స్. ఎవరైనా మెసేజ్ గాని, మెయిల్స్ గాని పెట్టి ఈ లింక్ క్లిక్ చేయండి అంటే క్లిక్ చేయొద్దు. అండ్ ఫోర్త్‌దొచ్చేసి అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ అనమాట. మీ ఓఎస్ ఎప్పుడైనా అప్‌డేట్ వస్తే మీరు వెంటనే మీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసేసుకోండి. అలాగే ఫిఫ్త్‌దొచ్చేసి ఫ్రీ వైఫైనయితే యూజ్ చేయొద్దు. పబ్లిక్ వైఫైని. ఎక్కడైనా ఫ్రీగా ఇస్తున్నారంటే వైఫైనయితే యూజ్ చేయొద్దు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో వస్తది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.